ప్రభునామములు రాత్రి దేవుని సన్నిధికి కూడి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. అందరు బాగున్నారా? చెప్పండి, అందరు బాగున్నారా? అందరి పాత్రలు నింపబడి ఉన్నాయా? అంటే ఆశీర్వదింపబడిన వారిగా మీరు ఉన్నారా? ఇంకా కొరతలు ఉన్నాయా? కొరతలు ఉన్నాయా? ఆశీర్వదింపబడిన వారిగా ఉన్నామా? కొరతలు అంటే ఇంట్లో ఉన్న సమస్యలు, అది అనారోగ్యం కావచ్చు, నిరుత్సాహం కావచ్చు, భయం కావచ్చు, ఆవేదన కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, బిడ్డల సమస్యలు కావచ్చు, బిడ్డల ఉద్యోగాలు కావచ్చు. ఏదో ఒక సమస్య మన ఇంట్లో ఉందంటే దాని అర్థము మనం ఇంకా ఖాళీగా ఉన్నాం, ఇంకా మనం నింపబడాలి. గడిచిన శుక్రవారము మనము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ గిన్నె నిండి పొర్లుట అనే అంశమును గూర్చి మనం మాట్లాడుకున్నాం. దావీదు జీవితంలో, దావీదు అనుభవంలో, దావీదు దేవుని సన్నిధిలో ఒక బలమైనటువంటి సాక్షిగా ఉన్నాడు. అదేంటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది దేవుడు మానవునితో చెప్పిన మాట కాదని, ఒక మానవుడు దేవుని సన్నిధిలో దేవుని ప్రజల మధ్య పలుకుతున్న మాట ఇది. ఒక మనుష్యుడు దేవుని సన్నిధిలో దేవుని ప్రజల ఎదుట మాట్లాడుతున్న మాట అండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దావీదు కీర్తన 23వ దావీదు కీర్తన చదువుకుందాం. మొదటి వచనం నుంచి చదవండి, చివరి వచనం వరకు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీచుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యందువు. నీ దుడ్డుకరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియమైనటువంటి వాళ్ళరా, 5వ వచనంలో మనం చూస్తున్నట్లయితే చివరి మాట, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది వ్యక్తిగత అనుభవం అండి. దావీదు యొక్క అనుభవం, దావీదు యొక్క జీవితంలో ఆయన గిన్నె ఏమవుతుందటండి? నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. నింపబడుట వేరు, నిండి ఏం చేస్తుందండి? ప్రవహిస్తుంది. దేవుడు ఆశీర్వదించగలడు అంతకంతకు కూడా. అర్థమవుతుందా? ఎలాగ ఆశీర్వదించగలడు? అంతకంతకు. ఇప్పుడున్న దానికంటే మరి అధికంగా, దానికంటే మరి అధికంగా, దానికంటే మరి అధికంగా ఆయన నిరంతరము కూడా మనల్ని ఏం చేయగలడు? అంతకంతకు. అంటే కొంచెం ఉన్నవారము గొప్పగా, ఇంకా గొప్పగా, ఇంకా గొప్పగా, ఇంకా గొప్పగా చేయగలడు. అబ్రహాము తన జీవితంలో దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడని చెప్పట్లేదండి, బహుగా దీవించాడని చెప్తున్నాడండి. అబ్రహాం ఎలాగ ఆశీర్వదింపబడ్డాడండి? చెప్పాలి గట్టిగా. బహుగా. అంటే చెప్పనశక్యము కానటువంటి రీతిలో. ఇంత అని చెప్పడానికి వీలు లేదండి. మనం చెప్తున్నాం ఇంత మట్టుకని మనం చెప్పగలుగుతున్నాం, కానీ నా దేవుడు ఇంత మట్టు కాదండి. నీవు చెప్పలేనంత బహుగా నిన్ను ఆశీర్వదించగలడు. నీ గిన్నె నిండి పొర్లేటట్లు చేయగలడు. అయితే ఒక్కని గిన్నె నిండి పొరలాలంటే అతడు చేయవలసింది ఏంటంటే, దేవుని సన్నిధిలో బహుగా ఏం చేయాలి? ప్రార్థించాలి. దావీదుకు ఉన్నటువంటి గొప్ప అలవాటు ఏంటో తెలుసండి?
రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడండి. ఏం చేసేవాడు? 7 మార్లు ప్రార్థన చేసేవాడండి. 7 మార్లు దేవుని స్తుతించేవాడటండి. 7 మార్లు దేవుని ఆరాధించేవాడటండి. దావీదు ఒక స్తుతే కాదండి, ప్రార్థన, స్తుతి, ఆరాధన. ప్రార్థన ఉండేది, స్తుతి ఉండేది, ఆరాధన ఉండేదండి. మన గిన్నెలు నిండి పొర్లి ప్రవహించకపోవడానికి ఏంటండి, మన దగ్గర ప్రార్థన ఉంటే స్తుతి ఉండట్లేదు. ఏమండి? స్తుతి ఉంటే ఆరాధన ఉండట్లేదు. ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి. దేవుణ్ణి మనం ప్రార్థించాలి, అలాగే దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనము ఆరాధించాలి. కొన్ని సంఘాల్లో ప్రార్థన ఉంటుంది, కొన్ని సంఘాల్లో స్తుతి ఉంటుంది, కొన్ని సంఘాల్లో ఆరాధన ఉంటుంది. కానీ నా దేవుడు ఎక్కడ కొలువై ఉంటాడు తెలుసా? ఈ 3 ఎక్కడుంటే అక్కడే నా దేవుడు కొలువై ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు జీవితంలో ఈ 3 ఉన్నాయి కనుక ఆయన ఒక గంభీరమైనటువంటి సాక్ష్యం చెప్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఏమండి? బైబిల్లో అన్ని పుస్తకాలు మనం చూసినట్లయితే దేవుడు ప్రజలతో మాట్లాడిన మాటలు ఎక్కువ ఉంటాయండి. కానీ కొన్ని పుస్తకాలు, కొన్ని స్థలాల మట్టుకి మనుషుడు ప్రజలతో మాట్లాడేవి కూడా దేవుడు ఉంచాడండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే దావీదు సర్వ సమాజంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము వెళ్ళనయుండి, ఎక్కడికండి? యెరూషలేము వెళ్ళనయుండి సమరయ పట్టణం గుండా వెళ్ళాలనుకున్నాడండి. ఏ పట్టణం? సమరయ పట్టణం గుండా వెళ్ళాలనుకున్నాడండి. అసలు యెరూషలేము వెళ్ళాలంటే సమరయ కంటే ఇంకా దగ్గర మార్గము, రాజమార్గం ఉందండి యెరూషలేము వెళ్ళడానికి. కానీ ఆయన ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? సమరయ మార్గం ఎంచుకున్నాడు. శిష్యులతో అన్నాడు, మనం ఇలాగ వెళ్దాం అన్నాడు. శిష్యులు అన్నారు, కాదండి, ఇటు మనకి చాలా దగ్గరగా యెరూషలేము వెళ్ళిపోతాం కదంటే, కాదు నాయన, ఇలాగ వెళ్దామని ఆయన ఎలా నడిపించాడండి? సమరయ మార్గం గుండా నడిపించాడు. ఆ మార్గములో నుండి నడిచండి మిట్ట మధ్యాహ్నం అయిందండి. ఏ టైం అండి? మిట్ట మధ్యాహ్నం అయింది. మధ్యాహ్న కాలమందు ప్రభు ఆకలికొని అంటున్నాడట శిష్యులతోటి, మీరు ఊర్లోకి వెళ్ళి ఆహారం ఏదైనా తీసుకురమ్మన్నాడట. వారు ఆహారం తీసుకొస్తానికి ఊళ్ళోకి వెళ్ళారు. ఈలోగా అక్కడికి బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి ఒక ఆమె వచ్చిందండి. అప్పుడు దాకా ఎవరు లేరండి. యేసు తన శిష్యులను పంపించేసిన తర్వాత ఒక ఆమె నీళ్లు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి ఎవరు తవ్వారట తెలుసండి? యాకోబు తవ్విన బావి అటండి. యాకోబు మరి సంచార జీవిగా ఉన్నాడు కదండి. ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ అక్కడక్కడ బస చేశాడు. తాను వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా మొదట ఏం చేసేవాడంటే తెలుసండి, వారు ఉండడానికి నివాసము, అలాగే త్రాగడానికి వసతులు ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత దేవునికి ఒక బలిపీఠం కట్టేవాడటండి. అంటే ఇక్కడ నివసించడానికి యోగ్యంగా ఉన్నదని తనకు అనిపించిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టేవాడండి. ఎందుకంటే ఇక్కడ నివాసయోగ్యం కాకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవాలి కాబట్టి బలిపీఠం కట్టడం ఎందుకని ముందు ఏం చేశాడు, తను ఉండడానికి, తన పశువులు ఉండడానికి, వాళ్ళకి కావలసిన తిండి అన్నీ దొరుకుతాయి అనుకుంటేనే అక్కడ నివసించేవాడండి. అబ్రహాముకి మరి యాకోబు కొన్ని వ్యత్యాసం తెలుసండి. అబ్రహాము తను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ముందు బలిపీఠం కట్టేవాడండి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ బలిపీఠం కట్టేవాడు. యాకోబు ఏం చేసేవాడు, అక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం అయితే, తను నివాసించడానికి యోగ్యమైతే అక్కడ ముందు తనకు కావలసిన ఏర్పాటు చేసుకుని తర్వాత బలిపీఠం కట్టేవారండి. చాలామంది దినాల్లో అలాగే ఉన్నారండి. దేవునికి తర్వాత ముందు మనకి ప్రాధాన్యత. ఏ వ్యక్తి అయితే ముందు తనకి ప్రాధాన్యత ఇచ్చాడో ఆ వ్యక్తి జీవితంలో అన్ని శోధనలే ఉంటాయండి. యాకోబు సాక్ష్యం చెప్తున్నాడు, విన్నారా? ఫరో దగ్గర యాకోబు సాక్ష్యం చెప్తున్నాడు. ఫరో దగ్గర ఏమని చెప్తున్నాడు? మా పితరులు యాత్ర చేసినన్ని దినాలు నా దినాలు లేవు, అన్ని సంవత్సరాలు లేవు, కానీ నేను బహు కొద్ది కాలం ఉన్నా సరే అవన్నీ కూడా నాకు ఎలాగున్నాయి? ఆయాస్యకరంగానే ఉన్నాయి. ఆశీర్వాదం అని చెప్పుకోవడానికి లేదు. ఆశీర్వదింపబడుతున్నాను కానీ అది ఆశీర్వాదం చెప్పుకోవడానికి లేకుండా అయిపోయింది నా బ్రతుకు. కారణం ఏంటంటే మొదట తనకు ప్రాధాన్యత ఇచ్చి తర్వాత దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఈనాడు చాలామంది అలాగే ఉన్నారండి.
మీ కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి, మీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి, మీ కుటుంబంలో అసమాధానం ఉండడానికి గల కారణం ఏమిటంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం. మన జీవితాల్లో, మన కుటుంబములు, మన వ్యక్తిగత జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాలండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వారా, యేసుక్రీస్తు ఆ యాకోబు బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి ఒక సమరయ స్త్రీ వచ్చిందండి పట్టణంలో నుండి. యాక్చువల్గా మిట్ట మధ్యాహ్నం నీళ్ళకి ఎవరు రారండి, వస్తారా అండి? మిట్ట మధ్యాహ్నం ఎవరు వెళ్ళరండి. కానీ ఈవిడ ఎప్పుడు వచ్చిందండి? మిట్ట మధ్యాహ్నం వచ్చింది. అంటే ఆమె జీవితం అంతా ఎలాగన్నా తెలుసండి, ప్రజలకు చూపించలేని పరిస్థితులు ఆమె జీవితం ఉంది. అటువంటి ఒక స్త్రీ, సమరయ స్త్రీ అక్కడికి వచ్చిందండి. ఆమె నీళ్లు చేదుకుంటున్నప్పుడు యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అమ్మ దాహానికి కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగాడు. ఎవరైనా మంచినీళ్ళు ఇమ్మంటే ఏం చేస్తారు? వీడు మనవడా తనవడా ఇదేమి చూసుకోరు, మంచినీళ్ళు ఇస్తారు. కానీ ఈమెమందయ్యా, మేము మంచినీళ్ళు ఇస్తే నువ్వు తాగావనుకో నువ్వు మైలుపడిపోతావయ్యా. సమరయులకు యూదులకు సాంగత్యం లేదు, మేము అంటరాని వాళ్ళతో సమానం, మాతో వారు సాంగత్యం చేయరు, మాతో మాట్లాడరు, మా ప్రాంతానికి వారు రారు, నువ్వు ఎలాగ అడుగుతున్నావయ్యా నీళ్ళు అని అడిగేది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మ నిన్ను నీళ్ళు అడుగు వ్యక్తి ఎవరో తెలిస్తే ఆయన నువ్వు జీవజలాలు అడుగుతావని. ఆమెకు అర్థం అవ్వలేదు. యేసు ప్రభు జీవజలాలు చెప్పిన మాట ఆమెకు అర్థం అవ్వలేదండి. అర్థమవక ఏమన్నది, ఈ నూతులోకి వెళ్ళి, అంటే ఈ బావిలోకి వెళ్ళి నీళ్లు చేదుకొని తీసుకురావడానికి నీ దగ్గర ఏం లేదు, ఏ బకెట్ లేదు. అలాగని లోపలికి వెళ్ళి నువ్వు తీసుకొస్తావంటే ఈ బావి ఎలాంటి బావి? లోతైన బావి. ఇది లోతు కలిగింది. మీరు వెళ్ళి నీళ్ళు తీసుకురావడానికి కూడా ఇక్కడ వీలు లేని పరిస్థితి. ఎలాగిస్తావో ఆ నీళ్లు అని యేసు ప్రభుని ఏం చేసింది ఆ స్త్రీ? తిరిగి ప్రశ్నించిందండి, ఎలా నువ్వు ఇవ్వగలవని. అయితే యేసు ప్రభు అన్నాడు, నువ్వు నిజంగా నిన్ను నీళ్ళు అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలుసుకుని ఉంటే దేవుని వరంలో నీళ్ళు అడుగుతావు అని అన్నప్పుడు యేసు ప్రభు ఆమె తిరిగి అడుగుతుంది, అయ్యా నేను రోజు ఇక్కడికి వచ్చి నీళ్లు చేదుకొని తీసుకువెళ్ళకున్నట్లుగా ఆ జీవజాలాలు అయ్యో నా మొఖాన్ని పడేయ్యా అన్నది. ఎందుకంటే యేసు ప్రభు అన్న, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఇంకెన్నటికి దప్పికొనడు. ఎందుకంటే అవి వాడి కడుపులో ఊరేడ నీటి బొగ్గలాగా ఉంటాయి. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఆశీర్వాదాలు మన జీవితంలో నిండి పొర్లి ప్రవహించాలి. నాలో నుండి నీలోకి, నీలో నుండి ఇంకొకరికి, అలాగే ఒకరిలో నుండి ఒకరిలోకి ఈ జీవజలాలు అనేది ఏం చేయాలి? ప్రవహిస్తూ ఉండాలి, ప్రవహిస్తూ ఉండాలండి. అది ప్రవహిస్తూ ఉండాలంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క జీవజల ఓటను చూడండి, ఆ ఓట ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితంలో ఓట ప్రారంభమవుతుంది కానీ ఓట ఏమైపోతుందండి? నిలిచిపోతుంది. ఓట ఏమైపోతుంది? నిలిచిపోతుందండి. నిలిచిపోకూడదు. అదేం చేయాలి? పొంగి ప్రవహిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్థలములో ఆ దారి ఆగిపోయిందండి, కానీ ఇక్కడ దావీదు జీవితంలో ఆ దారి ఏమవుతుంది? ప్రవహిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అది ప్రవహిస్తూ ఉందండి. ఇక్కడ సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మ నిన్నెవరైతే నీళ్ళు అడుగుతున్నారో ఆయన ఎవరో నీకు తెలుసు ఉంటే ఆయన నువ్వేం అడుగుతావు? జీవజలాలు అడుగుతావు. చూడండి బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 4వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకే, వానిలో ఊరేడే నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను.
ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకునుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నువ్వు వెళ్ళి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఆ స్త్రీ అన్నది, నేను నా ఇంటి వారు మరలా ఈ బావి దగ్గరికి రాకుండా, ఈ నీళ్లు చేదుకోకుండా ఉండడానికి ఆ జీవజలాలు నాకిమ్మని యేసు ప్రభుని అడిగిందండి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్తున్నాడు, అడుగుడి, చెప్పండి, అడుగుడి మీకు ఇవ్వబడు. దేవుణ్ణి అడగాలి, అడిగితే ఆయన కాదని అనడండి. ఈ స్త్రీ ఎవరిని అడిగింది? యేసయ్యని అడిగింది. యేసయ్య మీకు జీవజాలాలు ఇచ్చాడో ఇవ్వలేదో చెప్పండి, చెప్పాలి మీరు. యేసయ్య మీకు జీవజాలాలు ఇచ్చాడో లేదో చెప్పండి. అక్కడ కనపడదండి, అక్కడ కనపడదు పుస్తకంలో. ఎక్కడ కనపడదు తెలుసండి? యేసు ప్రభులోనే కనపడద్దు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము అక్షరార్థకంగా మనం చూస్తే అక్షరంగానే కనబడుతుంది. ఆత్మీయంగా తీసుకుంటే ఒక లోతైనటువంటి అనుభవంలోకి మనల్ని నడిపిస్తుంది. అందుకే నా వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గం అన్నాడు. మనం అక్షరార్థకంగా తీసుకోవాలి, ఆత్మీయంగా కూడా తీసుకోవాలండి. అక్షరార్థకంగా తీసుకున్నప్పుడు దానిని ఏ రీతిగా నెరవేర్చాలో మనకు అర్థమవుతుంది. ఆత్మీయంగా తీసుకున్నప్పుడు ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? బలపరిచి మన బలహీనతలో నుండి మనల్ని లేవనెత్తుతుందండి. ఈ స్త్రీ స్వతహాగా బలహీనురాలే, చాలా బలహీనురాలు. కనుకనే ఆమె మధ్యాహ్న కాలం అందు నీళ్లు చేదుకోవడానికి వచ్చిందండి. అర్థమైందా? బలహీనురాలు కాకపోతే అందరితో పాటు వచ్చేది, కానీ బలహీనురాలు కాబట్టి వీడు ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్న కాలం అందు వచ్చింది. ఆమె చరిత్ర గురించి మనకు వద్దు, కానీ అసలు పాయింట్లోకి వద్దాం. అదేంటంటే, యేసు ప్రభుకి ఆమె నీళ్ళు ఇచ్చాడండి, జీవజలాలు. ఎందుకు ఇచ్చాడు? ఆమె గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. ఆ నీళ్లు తీసుకున్న ఆమె, ఆ జీవజలాలు పొందిన ఆమె తెచ్చినటువంటి బిందెని ఎక్కడ వదిలేసిందండి? పాత్రను పట్టుకెళ్ళిందా? పాత్ర నాకు వదిలిపెట్టేసి ఎలాగెళ్ళిందండి? ఏమండి, జీవజలాలు కలిగిన వ్యక్తిగా, నింపబడిన వ్యక్తిగా అక్కడి నుంచి వెళ్ళింది. కనుకనే ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసండి? ఇంతకుముందు ఆమె బలహీనురాలే, ఎవరితో మాట్లాడడానికైనా ఎవరితో కూర్చోవడానికి బలహీనురాలే. ఇప్పుడు జీవజలాలు త్రాగిన ఆమె, ఆశీర్వదింపబడిన ఆమెలా జీవజలాలు ఏమవుతున్నాయి? పొంగి ప్రవహిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి పొంగిని ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు. కనుక పొంగి ప్రవహిస్తున్న నీళ్ళు ఏం చేస్తుందంటే, ఆ పట్టణంలోనికి, ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏం చేసిందండి? ఆ నీళ్లు పంచిపెట్టిందండి, షేర్ చేసింది. ఈమె దగ్గర లేకపోతే షేర్ చేసి ఉండేదా? ఏమండి, నా దగ్గరే నీళ్ళు లేకపోతే నేను నీళ్ళు నీకు ఎక్కడ పోస్తాను? నా దగ్గర నీళ్ళు ఉంటేనే కదా నీకు నీళ్ళు పోయగలుగుతాను. ఆమె జీవజలాలు పొందింది. ఎంత పొందిందంటే, ఇందాక అనుకున్నాం, ఇంతని చెప్పడానికి లేదండి. ఆమె పట్టణంలో ఉన్నటువంటి వారు అందరి దాహాన్ని తీర్చేస్తుందండి. అందరికీ కొంచెం 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 ఇచ్చుకుని వెళ్తున్నా సరే ఇంకా ఆమెలో ఏం చేస్తుంది? అది ప్రవహిస్తుందండి. ఆ జీవజలాలు కొంచెం కొంచెం పుచ్చుకున్న ఈ ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారు తెలుసండి? యేసయ్య దగ్గరికి వచ్చేసారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసయ్య దగ్గరికి వచ్చి వెళ్ళు. యేసయ్య మాటలు విని 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 ఆఖరున ఒక మాట చెప్తున్నారు, అయ్యా, మేము ఇక్కడికి రావడానికైతే ఆమె ఇచ్చిన నీళ్లను బట్టి మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా మట్టుకు మేమే ఆ జీవజలాలను ఏం చేసాం? సంపాదించేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మేము ఊరిలో ఉండగా, పట్టణంలో ఉండగా ఆమె ఇచ్చిన నీళ్ళు మేము పొందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నీటిని మేము ఏం చేసాం? సంపాదించుకున్నాం. ఎలా సంపాదించుకున్నారండి? యేసయ్య ఇస్తేనే కదా. ఎందుకు ఇచ్చాడు యేసయ్య? యేసయ్య దగ్గరికి వచ్చిన వారు, నేను ఇందాక నేను చెప్పాను కదా మీకు, 3 అంశాలు. దేవునికి స్తోత్రం. ప్రార్థన, స్తుతి, ఆరాధన. ఈ 3 ఒక వ్యక్తిని ఏం చేస్తే తెలుసండి? అంతకంతకు అంతకంతకు అంతకంతకు
బైబిల్ ఒక మాట ఉంది, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లుతుంది, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితం అంతకంతకు ఆశీర్వదింపబడిన రీతిగా ఉండాలి. అలా ఉండాలంటే నీవు యేసయ్య దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలామంది ప్రజలు యేసయ్య దగ్గరికి రావట్లేదు. సేవకులు కూడా ప్రజలు యేసయ్య దగ్గరికి నడిపించట్లేదండి. ఇవాళ సేవకుని మీద ఉన్నటువంటి ప్రేమ కొందరికి దేవుని మీద ఉండట్లేదండి. దేవునికి స్తోత్రం. సేవకుని ప్రేమించాలి, సేవకుని గౌరవించాలి, కానీ సేవకుడు దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. సేవకుడు దేవుని ప్రతినిధి. సేవకుని యొక్క పని ఏంటో తెలుసండి, మిమ్మల్ని అందరిని కూడా యేసయ్య దగ్గరికి నడిపించడమే సేవకుని పని అండి. కాపర్ పని ఏంటండి? కాపర్ పని ఏంటి? మందను జాగ్రత్తగా కాపాడి ఎవరికి అప్పగించాలి చెప్పండి అమ్మా. మందను జాగ్రత్తగా కాపాడి ఎవరికి అప్పచెప్పాలి? మాట్లాడట్లేదు ఈ మాట. మందను జాగ్రత్తగా కాపాడి ఎవరికి అప్పగించాలి? నాకేం వినపట్టలేదండి. ఎవరికి అప్పచెప్పాలి? మంద యజమానికి అప్పగించాలి. ఎవరా యజమాని? ఎవరా యజమాని? మన ప్రభువే. దేవునికి స్తోత్రం. కాపర్ పని ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించాలి. నా పని ఏంటంటే మిమ్మల్ని ప్రభు దగ్గరికి నడిపించి ప్రభువుని మిమ్మలను అనుసంధానం చేయాలి. మీరు నా యందును, నా మాటలు మీ యందును ఎలాగుండాలి? మనం ఆయనలోనూ నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి ఉండాలి. తీగ దాక్షవలి యందు నిలిచి ఉండాలి, దాక్షవలి తీగ యందు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే అవి నిలిచి ఉంటాయో మనం ఏమి అడగక్కర్లేదండి, ఏమి కోరక్కర్లేదండి. మన అడగక మునిపే మన అక్కర్లను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమరయ ప్రాంతాన్ని నుంచి వచ్చిన ప్రజలు సమరయ స్త్రీ అడిగినట్టుగా ఆయన్ని జీవజలాలు అడగలేదండి. వాళ్ళు అడగలేదు. ఆ స్త్రీ అయితే అడిగింది కాబట్టి ఇచ్చారు అనుకోవచ్చు. కానీ అడగకోకుండా వారు పొందారు. ఎలా పొందారు? ప్రార్థన, స్తుతి, ఆరాధన. వారు అక్కడికి వచ్చి ప్రభు యొక్క మాటలు వింటూ వారు తన్మయత్వం చెంది ప్రభులో వారు ఏమైపోయారు? లీనమైపోయి ప్రభుకి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని వారు ఇచ్చారు. ఎప్పుడైతే ఉన్నతమైన స్థానం ఇచ్చాడో అప్పుడు వారిలోకి ఏమయ్యండి? ప్రభు చెప్పిన జీవజలాలని. ఆ పండుగ మహాదినమందు ప్రభు అటండి, యేసు ప్రభు యొర్దాను నది తీరానికి వచ్చిన ప్రజలతో అంటున్నాడట. ఎక్కడికి వచ్చారని ప్రజలు? యొర్దాను నది తీరానికి వచ్చారు. అది ఏ పండుగ తెలుసండి? ఏ పండుగ? ఏ పండుగ చెప్పండి. చాలాసార్లు మీకు చెప్పాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఆ పండుగల మహాదినము ఏ పండుగ తెలుసండి? పర్ణశాలల పండుగ. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాల పండుగ ఇజ్రాయిల్ ఎందుకు చేస్తారో తెలుసండి? వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వాగ్దత్త దేశం వచ్చేటప్పుడు మార్గ మధ్యములు సీను అరణ్యమునకు వచ్చినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి ఏమి లేవండి? నీళ్లు లేవు. ఏమి లేవు? త్రాగడానికి నీళ్లు లేవు. వీరందరూ మోషే మీద సనుక్కున్నారు, రాళ్లతో కొట్టాలనుకున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ మమ్మల్ని చంపాలని తీసుకొచ్చావా? ఇక్కడ నీళ్లు లేవు, మేము మా బిడ్డలు ఆ ఐగుప్తులో ఉంటేనే బ్రతుకుతాం, ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపాలని తీసుకొచ్చావు అన్నప్పుడు మోసే సర్వశక్తుడైన దేవుని దగ్గర ప్రార్థించాడు, మనవి చేశాడు. ఎప్పుడైతే మోసే ప్రార్థన చేశాడో మోసేతో ప్రభు అంటున్నాడు, నాయనా నువ్వు లేచి నేను చెప్పినట్టు చెయ్యి. ఇజ్రాయేలుకు సర్వ సమాజమును నువ్వు సిద్ధపరిచి వారి ఎదుట నేను చూపిస్తున్న ఆ బండను నీవు కొట్టు. దేన్ని కొట్టమన్నాడండి?
ఆ బండను నువ్వు కొట్టు, ఆ బండ సమృద్ధిగా మీకు నీళ్ళు ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు తిని తృప్తి పొందిన తర్వాత మత్తులై ఉండొద్దు అన్నాడండి ప్రభు. తినమన్నాడు, త్రాగమన్నాడు, కానీ ఎలా ఉండొద్దు అన్నాడు? మత్తులుగా ఉండొద్దు అన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం అసలు మత్తులుగా ఉండడానికి వీల్లేదండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మత్తుగా ఉన్నామో మనం ఎక్కడికి వెళ్తాం? శోధనలోకి వెళ్తాం. మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువ కలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లు నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులెదుట అట్లు చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడండి, ఏమంటున్నాడు? ఇక్కడ తవ్వు నీళ్ళు వస్తాయని చెప్పలేదండి. మనం ఏం చెప్తాం? ఇక్కడ తవ్వు నీళ్ళు రాలేదనుకో, అక్కడ తవ్వు నీళ్ళు వస్తాయని చూద్దాం, అక్కడ తవ్వు అంటూ ఉంటాం. ఇక్కడ బోరేస్తే నీళ్ళు పడలేదనుకో ఏం చేస్తాం? ఇంకో 20 అడుగులు వెళ్ళి అక్కడ చూద్దామని అంటాం, ఓపుకుంటే. అంటే ఒక బోరే వేస్తే చాలా ఖర్చు అవుతుంది, ఇంకో బోరే వేయాలంటే మళ్ళీ అంత ఖర్చు అవుతుంది. మనకు ఒప్పుకుంటే 4-5 చోట్ల వేసి చెక్ చేస్తుంటాం. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు, బండను కొట్టవయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడు? బండను కొట్టమంటున్నాడు. కొడితే అది ఏం చేస్తాడు? నీళ్ళు ఇస్తుంది. అలాగే ఇజ్రాయేలుకు నీళ్ళు వచ్చినాయి. మరి దేవుడు చేస్తున్న కార్యానికి జ్ఞాపకార్థంగా వారు ఆచరించే పండుగ ఈ పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగల్లో అంచెదినము ఆఖరు రోజు ప్రజలందరూ కూడా వెళ్ళి ఏం చేసేవారంటే ఆ యొర్దాను నది తీరముకి వెళ్ళి ఆ దేశమునకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యములో వారి దానిని జ్ఞాపకం చేసుకునేవారండి. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదంకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్ఠమైన నామమునకు అనేక వందనాలు, స్తుతులు, సహస్రాలు ప్రభా. ఇప్పుడు ద్వారా నీ వాక్యం ద్వారా ఎన్నో లోతైన మర్మాలు మాకు తెలియపరుస్తున్నాడు ప్రభా. ప్రార్థన ద్వారా నువ్వు చేసే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు బట్టి మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు తెరవండి ప్రభా. ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నే బిడ్డలైతే ప్రార్థిస్తున్నారేమో, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈ కోరిక ఉందని ప్రభా, వారి సమస్యలు వారి కోరికలు తీర్చండి ప్రభా. ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. నీ అడుగు జాడలో నడిసే మనసును మాకు ఇవ్వండి ప్రభా. నీ దాసుని మీరు బలపరచండి ప్రభా. ఇడంతల ఆత్మశక్తి నుంచి ఈ పరిచయలో ఇంకను బలంగా వాడుకోండి ప్రభా. నీకు వందనాలు. రేపు జరుగుతున్న ప్రార్థన అంతట్లో కూడా మీరు ఉండండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఏ అంశం గురించి బిడ్డలు ప్రార్థిస్తున్నారు ప్రభా, ప్రతి సమస్య విడుదల మీరు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ సన్నిధానంకు నడిపించి ప్రభా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం మీరు దయచేయండి ప్రభా. నీ రాకడ ఎప్పుడమ్మా, పోకడ ఎప్పుడో మాకు తెలియదు ప్రభా. నీ రాకడికి మేము సిద్ధ మనసు కలిగి జీవించే బిడ్డలుగా ప్రభా, మెలకు కలిగి బిడ్డలుగా మమ్మల్ని మెలకు కలిగి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని నిలవబెట్టుకోండి ప్రభా. మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ సన్నిధిలో ఒక బలమైన సాక్షులుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు నిలవబెట్టుకోమని ప్రభా. దీని రాలుగా చేస్తే నీ వచ్చి రాని ప్రార్థన నీ ఫాస్తం చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామ పాదాలు బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.